మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. లేదా ఈ మిషన్ తయారు చేయండి అని పెడితే బాగుండేది. ఎట్లా అంటే సమాజ వికాసానికి ఉపయోగపడాలి. కానీ మీరు చూస్తున్నారుగా ఎంత అసభ్యకరంగా ఉంటుందో. ఒక రూమ్ నాగార్జున గారికి అండి, వాడు బాబు కూడా చదువుతా బతుకుంటే అదేం పర్వాలేదు, నాకేం బయలులేదు. ఏమండి ఆ బిగ్ బాస్ టీంకి చెప్తున్నాను, బిగ్ బాస్ అనేది మీరు అసలు బాగాలేదండి, మార్చుకోండి, తీరు మార్చుకోండి. ఇంకా మీకు ప్రశంసలు వెల్లువెత్తుతాయి, మీకు రాష్ట్రపతి అవార్డు కూడా రావచ్చు. ఇలాంటి ఏంటి డ్రోన్ పిల్లలకి, బీటెక్ పిల్లలకి కానీ ఏ చదువుకి సంబంధించిన పిల్లల్ని వాళ్ళు పిలిపించి వాళ్ళకి తగ్గట్టుగా ఇది తయారు చేయమని చెప్పండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. టెలివిజన్ ఛానల్ ఎక్కడా లేదు, మీరు కొత్తగా పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటివి చేయండి ప్లీజ్. నాగార్జున గారు, మీరు ఇలాంటివి ఎంకరేజ్. వేస్ట్ ఆఫ్ టైం అంతే అండి. చూస్తున్నాము అంటే ఓన్లీ వాళ్ళకి, పబ్లిక్ కి ఇంపార్టెన్స్ ఏం లేదు. వాళ్ళు టెలివిజన్ యాక్టర్స్ వాళ్ళ వరకు వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప దానివల్ల వేరే ఆపర్చునిటీస్ కానీ పబ్లిక్ కానీ దేనికి ఉపయోగం లేదు. వేస్ట్ ఆఫ్ టైం. అవి 3 months అలాగ ప్రొలాంగ్ చేసి అసలు ఫ్యామిలీస్ వచ్చే టైం అందరూ కూడా దానికి ఎడిక్ట్ అయిపోయి, అసలు నాకైతే ఈ ప్రోగ్రామ్ అన్నెసెసరీ అండ్ వేస్ట్ ఆఫ్ తీయడం కూడా. lakhs of rupees నాగార్జున గారు మీరు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కూడా ఏదైనా ఉపయోగపడేటట్టు చేస్తే అందరికీ కూడా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఈ లాంగ్వేజెస్ లో కంటిన్యూగా ఎన్ని ఇయర్స్ నుంచి రన్ అవుతుంది కదా, సో ఎందుకు వద్దనుకుంటున్నాం అంటే పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అన్న నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఒకప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు అని వచ్చేది, అలాంటి షో అయితే బాగుంటుంది. అది సూపర్, అది సక్సెస్ అయింది కాబట్టి కౌన్ బరేగా కరోడ్పతి అలాంటి ప్రోగ్రామ్స్ అయితే బయట పబ్లిక్కి కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తూ కూడా అది సో అన్నిటికీ కూడా బాగుంటుంది, యూస్ఫుల్ ఉంటుంది. అంటే చాలా మంది ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూస్తున్నాం బిగ్ బాస్, ఫన్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఫర్ సమ్ సిచ్యుయేషన్స్ అండ్ ఓన్లీ ఫర్ సమ్ రీజన్స్. అన్ని రీజన్స్కి కూడా అది నాట్ యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ మై కన్క్లూజన్. హాయ్, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తూ ఉంటాను. బాగానే ఉంది, డిఫరెంట్గా ఉంది కొంచెం. ఓకే, నామినేషన్స్ అయ్యాయి, అలాగే టీ షర్ట్ గేమ్ అయింది కదా లాస్ట్ చీఫ్ కంటెండర్, ఎలా అనిపించింది? బాగానే ఉంది, కొంచెం డిఫరెంట్గా పెట్టారు. కానీ బాగా టీ షర్ట్ కోసం చించుకోవడం, ఒకరిని గెలిపించడం అదంతా కొంచెం ఇదిగా ఉంది. ఓకే, ఎవరు బాగా ఆడారు నిన్న గేమ్? అందరూ బాగానే ఆడారు. అంటే ఒకరిని గెలిపించడానికి టీం లాగా ఏర్పడ్డారు కదా అందరూ. సో అంటే గౌతమ్ కృష్ణ గేమ్ ఎలా ఉందంటారు? గౌతమ్ కృష్ణ గేమా అదంతా. సో నామినేషన్స్ ఈ వారం చాలా డిఫరెంట్గా జరిగింది కదా, అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి నామినేట్ చేయించారు. సో అది మీకు ఎలా అనిపించింది? అంటే కరెక్టేనా అలా చేయడం? అంత తెలీదు. మీ ఫేవరెట్ ఎవరు? రెగ్యులర్గా చూడను. మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అంటే ఎవరు లేరు, అందరూ బాగానే అంటారు. ఆటో వచ్చింది. బిగ్ బాస్ సరిగ్గా లేదు, 7 బెటర్ అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుందా బాగాలేదు ఈసారి? బాగానే ఉంది. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? నాగార్జున గారు ఎప్పుడు ఎవరికినే కదా, బాగుంటుంది. నాగార్జున గారు కాకుండా ఎవరిని హోస్టింగ్ పెడితే బాగుంటుంది? నాని. ఓకే, గర్ల్స్కి కప్పించే ఛాన్స్ ఉందంటారా ఈ సీజన్? లేదు, ఎవరు బాగా ఆడుతలేరు? ఆడుతున్నారు. గర్ల్స్లో ఎవరు బాగా ఆడతారు మీకు తెలుసు? విష్ణుప్రియ. బాయ్స్లో నిఖిల్. ఓకే, సో విన్నర్ అయ్యే క్వాలిటీ ఎవరికి ఉందంటారు? నిఖిల్ అనుకుంటున్నాను నేను. చాలా మంది గౌతమ్ అంటున్నారు, నబిల్ అంటున్నారు. ఏమో, నాకు నా ఫేవరెట్గా అనిపించిన వాళ్ళ గురించి చెప్పాను నేను. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అది ఐడియా లేదు. కన్నడ బ్యాచ్ అంతా నామినేషన్స్లో ఉన్నారు. పృథ్వీ, నిఖిల్, యష్మి, ప్రేరణ, నబిల్. ఎవరు ఎలిమినేట్ అయ్యారు? యష్మి వెళ్తుందేమో అయితే. అంటారా? చాలా మంది యష్మి సెల్ఫిష్గా ఆలోచిస్తుంది అంటున్నారు కదా అందరూ. సో ఓకే, థ్యాంక్ యూ. టాప్ ఫైవ్లో వీళ్ళే ఉంటారు. నిఖిల్ ఉంటాడు, గడ్డపబ్బ ఎవరో ఏం పేరు, పృథ్వీ. ఈ వారమే బయటకు వెళ్ళిపోతాడు అంటున్నారా? విష్ణుప్రియ. అమ్మో, అన్ని ఛానల్ వచ్చేస్తున్నాం ఇప్పుడు, లేని మంది.
చూసాను. ఇంకెవరు బాగా ఆడుతున్నారు? యష్మి గేమ్ ఎలా ఉంది? ఏమ్మా యష్మి యష్మి గేమ్ పర్లే బాగానే ఉంది, తను కూడా బాగానే ఆడుతుంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పిన తర్వాత ఆ, లాస్ట్ వీక్లో ఎలిమినేషన్ సందర్భంగా ఓల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నామినేషన్ ఇచ్చిన దగ్గర నుంచి తన గేమ్ మార్చుకుంది కదా, మార్చుకుందా? ఎలా అనిపిస్తుంది? పర్లే. అవినాష్ కూడా బాగా ఆడుతున్నాడు కదా, పర్వాలా తను కూడా. అంటే యష్మి వెళ్ళిపోతుంది, యష్మి అని అంటున్నారు. కరెక్ట్ కాదంటున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? ఇంక ఒపీనియనే ఉంది. మనం ఆట చూడటం వరకే కదా ఎక్కువ కొంచెం. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చి నామినేషన్స్ చేయడం మీకు ఎలా అనిపించింది? అది అంత బాగోదు, కొత్త వాళ్ళని తీసుకోవాలి కానీ పాత వాళ్ళని తెచ్చి అందులో పెడితే ఏం బాగుంటుంది? అంటే నామినేషన్స్ రివెంజ్ తీర్చుకున్నారు కదా వాళ్ళు వచ్చి, కాన్సెప్ట్ ఎలా ఉంది అది? పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, ఎవరు నామినేషన్స్ పాయింట్స్ కరెక్ట్ అనిపించాయి మీకు వచ్చిన వాళ్ళలో? వచ్చిన వాళ్ళు ఈ తేజ వచ్చాడు కదా, తేజనా? ఆ. తేజ ఆల్రెడీ హౌస్ లో ఉన్నాడు. ఉన్నాడు ఇంకా. అవును. యాంకర్ని మార్చేద్దామా ఎవరినైనా కొత్త పెడతామని అబ్బా! చెప్పండి. హాయ్ అండి, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఓకే, ఎలా అనిపించింది లాస్ట్ 2 days లో నామినేషన్స్ జరిగాయి కదా? బాగుందండి. నామినేషన్ అలా చేయించడం చాలా నచ్చింది. అంటే ప్రేక్షకులు అందరికీ ఎలాగా అనుకుంటున్నారో అలాగే వాళ్ళ క్వశ్చన్లు అవి వేశారండి. చాలా బాగుందండి. అంటే రివెంజ్ తీర్చుకున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, ఎవరి నామినేషన్స్ బాగా నచ్చాయి మీకు? ఎవరిదా? యష్మిదండి, ప్రేరణ, వాళ్ళిద్దరునండి బాగా నచ్చాయి. ఓకే, సో హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? బాగా ఆడడం అంటే ఇప్పుడు అవినాష్ బాగా ఆడుతున్నాడండి. ఇంకా అమ్మాయి ఉంది కదా, రోహిణి బాగా ఆడుతుందండి. రోహిణి ఇంకా విష్ణుప్రియ, వాళ్ళు ముగ్గురు బాగా. ఓకే, విష్ణుప్రియ ఎప్పుడు పృథ్వీ గురించి ఆలోచిస్తుంది కదా, తన కోసం ఆలోచించట్లేదు కదా? అంటే తను మంచి అమ్మాయి అండి, అందరి గురించి ఆలోచించే అమ్మాయి. తను మామూలుగా కూడా అలాంటిదే అమ్మాయి, అందుకే అలా ఆలోచిస్తుందండి. గేమ్స్ ఆడతలేదు కదా ఇన్ని వీక్స్లలో, ఒకటే వారం ఆమె గేమ్ ఆడింది అనేసి. అవును, మరి గేమ్స్ ఆడడం లేదు, ఆడి ఛాన్స్ కూడా రావడం లేదు తనకి, అందుకే ఆడడం లేదు. లైట్ తీసుకుంటుంది, చిల్ అవుతుంది జస్ట్ బిగ్ బాస్ లో అంటున్నారు. అవునవునండి, అలా అయితే పంపించిద్దరు కదండి, ఓట్లు పడుతున్నాయి కదా తనకి, అందుకే ఉంచారు కదా. ఓకే, ప్రేరణ యష్మి ఎలా ఆడుతున్నారు? వాళ్ళు ఎలాగన్నా వాళ్ళ మెంటాలిటీలు అవి అస్సలు నచ్చలేదండి ఎవరికి, అస్సలు నచ్చలేదండి. ఎందుకని అని అంటే చాలా స్వార్థంగా ఒకళ్ళ గురించి ఆలోచించకుండా అలా ఉండి వాళ్ళు ఎవరికి నచ్చుతారండి, నచ్చరు కదా. అంటే గ్రూపిజం గేమ్ ఆడుతున్నారు అని చెప్పారు కదా, మీకు అలా అనిపించిందా? అనిపించిందండి. ఎవరెవరు ఆడుతున్నారు? నిఖిల్ను వాళ్ళిద్దరునండి గ్రూప్గానే ఆడుతున్నారండి వాళ్ళు. మరి నిఖిల్ నెగిటివ్ అయినట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? అయ్యాడండి, నెగిటివ్ అయ్యాడు కొంచెం. ఇంతకుముందు అంత ఫెయిర్గా లేడు తను, ఎందువలన మరి వీళ్ళ వల్లనే అయ్యి ఉంటుంది. తను మంచోడే కానీ పక్కన ఉన్న వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు కాకపోతే అలా అవుతారు కదండి. నబిల్ గేమ్ ఎలా ఉంది? బాగుందండి, బాగా ఆడుతుందా? బాగా ఆడుతున్నాడు. ఓకే, గౌతమ్ కృష్ణ? తను పర్వాలేదు, బాగానే ఆడుతుంది. తనకి కోపం ఎక్కువ కదండి కొంచెం, అందుకే అలాగా ఒక్కసారి ఏజ్ అయిపోయినట్టు ఉంటాడు, కానీ తను పర్వాలేదండి. ఇప్పుడు మా ఫేవరెట్ ఆ అమ్మాయి అండి, విష్ణుప్రియనండి. ఓకే, అందుకే సపోర్ట్ చేస్తున్నారు. అవునండి. ఉంటుందా టాప్ 5 లో విష్ణుప్రియ? ఉండొచ్చండి. ఉండొచ్చా? మరి ఈసారి లేడీస్కి కప్పించే ఛాన్స్ ఉందంటారా? కప్పించి ఛాన్స్ లేకపోతే తను సెకండ్లోనైనా కనీసం థర్డ్లోనైనా ఉంటుందని అనుకుంటున్నానండి. ఓకే, విన్నర్ అయ్యేది ఎవరు అనుకుంటున్నారు? విన్నర్ నబీల్ అండి, నబీల్ అవుతారు. నబిల్ అవుతాడా? ఓకే, చాలా మంది నిఖిల్ అంటున్నారు కదా. నిఖిల్ ముందు నెగిటివ్గా అయిపోయాడు కదా మధ్యలోని, అలాంటి వాళ్ళకి ఇస్తే మరి ఎలా అండి, అనవసరం కదా. తనైతే ఒకలాగే ఉన్నాడు ఎప్పుడూను. సో ఇప్పుడు గ్రూపిజం గేమ్ ఆడే వాళ్ళు మొత్తము నామినేషన్స్లో ఉన్నారు, అంటే కన్నడ బ్యాచ్ మొత్తము. సో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్? యష్మి అండి. యష్మి అండి. కన్ఫర్మా? పృథ్వీ కన్నా తను ఇది కాదు కదండి, పృథ్వీ మంచివాడే కానీ గ్రూపిజం వల్లనే తను అలాగే. విష్ణుప్రియ బాయ్ ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నారు. అందుకోసం కాదు, మళ్ళీ విష్ణు ఒక్కత అయిపోతుంది. అలాగేం కాదండి, తను మంచోడే అబ్బాయి కూడా.